హలో సో గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చి 10:40 అవుతుంది. సో ఈరోజు విహాన్ని స్కూల్ వెళ్ళలేదు, ఎందుకంటే నైట్ 12:40కి ఏమో పడుకున్నాడు. సో నార్మల్గా మార్నింగ్ లేస్తే గుడ్ మార్నింగ్ అంటేనే లేచేసేవాడు, బట్ బాగా నిద్రపోయాడు అనమాట ఈరోజు. సో లేచిందే 10 o'clockకి అనమాట. సో కాబట్టి ఈరోజు స్కూల్కి లేదు. అండ్ ఈరోజు మా అత్తమ్మ, మా ఆడపడుచు, మా పెద్ద మామయ్య వాళ్ళంతా వస్తున్నారనమాట. సో మాది ఇల్లంతా లెక్స్ సందడిగా ఉంటుంది. అంటే మేమున్నాం కాబట్టి అంత ఏమనిపించదు అనమాట. నేను లోచన ఫేస్ చూసుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఇప్పుడు మా అత్త, మా ఆడపడుచు, మా పెద్ద మామయ్య వాళ్ళు వస్తున్నారు. సో కాబట్టి నేనైతే ఫుల్ హ్యాపీ. అండ్ ఇంతవరకు నాకు తెలిసి మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళి ఒక 2 weeks అయి ఉంటుంది అనమాట. 2 weeks పైన అయి ఉంటుంది. సో ఇంతవరకు మేము ఇడ్లీ బ్యాటర్ అనేది చేయలేదు, ఎందుకంటే నేను విహాన్ ఉంటే ఏదైనా మెల్లెట్ దోశలు, ఇడ్లీలు అలా అయితే తినేస్తామన్నమాట. సో మా ఆడపడుచు, మా పెద్ద మామయ్య వాళ్ళకైతే ఇడ్లీ అయితే కంపల్సరీ ఉండాలి, ఇడ్లీ దోశలు. సో కాబట్టి అయితే ఏం చేశాను, నానబెట్టేశాను అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకా మిషన్ ఉండదు కాబట్టి ఈవినింగే ఓపెన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మిక్సీలోనే పిండి బ్యాటర్ అయితే రెడీ చేసేయాలి. సో నైట్ ఇది నానబెట్టేశాను. అండ్ ఇది ఉద్దిపప్పు. సో ఫస్ట్ ఉద్దిపప్పు మిక్సీలో వేసి ఆ తర్వాత రైస్ వేద్దాం. అస్సలు విహాన్ సౌండే లేదు కదా, అస్సలు విహాన్ వాయిసే లేదు కదా, ఎందుకంటే లేచిన వెంటనే వాళ్ళ డాడీతో అయితే స్కూటీలో వెళ్ళాడు. టిఫిన్ తినలేదు, పాలు తాగలేదు, ఏం చేయలేదన్నమాట. సో వాళ్ళ నాన్న ఐస్ కొనిస్తారంటే, అంటే యోగట్, అసలు ఇప్పుడు యోగట్ కూడా తినకూడదని చెప్తున్నారు. నేను చెప్పాను లోచనికి పెరుగు ప్యాకెట్ తీసుకొని వచ్చి బెల్లం వేసి ఇచ్చేస్తాననేసి. సో కాబట్టి స్కూటీ ఎత్తుకొని వెళ్ళారనమాట. ఏం తెస్తారో ఐడియా లేదు. టైం వచ్చి ఇప్పుడు 2:57. సో విహాన్ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్ ఉంది టీటీటీలో. సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో కాబట్టి దానికి సాంగ్స్ ఈరోజే మ్యామ్ వాళ్ళు పంపించమన్నారనమాట. సో బట్ మనం ఇంకా పంపించలేదు, కాబట్టి దాన్ని సాంగ్స్ అంతా మర్చ్ చేసి ఒక 4 minutes or 5 minutes అలా అనుకుంటున్నా. సో చూడాలి. సో ఆ సాంగ్స్ అన్నీ మర్చ్ చేసి పంపించేస్తాను. అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే లోపల పంపించాలి, ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళకి వరకు పంపిస్తారు కాబట్టి. ఫొటోస్ కూడా అడిగారనమాట, బ్యాక్గ్రౌండ్లో మీకు ఏమైనా డిస్ప్లే చేయాలంటే. సో కొన్ని ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసి అది కూడా పంపించాలి. ఒకవేళ టైం ఉంటే నేను ఫొటోస్ పంపిస్తాను, లేదంటే అవసరం లేదు, మా డ్యాన్స్ మాత్రమే అంతే. వీడితో ఇట్లనే సతాయిస్తాడు. చూడండి, కాసేపు కూడా వీడు గమ్మునుండడు. దిగుడు ఇంకా చాలు రా, ప్లీజ్ రా, దిగుడు ఇంకా చాలు. అమ్మకి చేయవు, నేను చేయవు, దిగు దిగు. సో ఇలానే అనమాట. ఇంకా విహాన్ మార్నింగ్ లేస్తే ఈవినింగ్ దాకా ఆడుకుంటూనే ఉంటాడు, ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం కూడా పడుకోడు కాబట్టి. అండ్ ఇప్పుడు కొత్తగా విహాని ఇలాగా తను చిన్నప్పుడు తీసిన ఉయ్యాల్లో కూడా ఇలా కాసేపు ఆడుకుంటూ ఉంటాడు. అండ్ ఇదైతే 27th నేను విహాను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. అండ్ ఒక్కొక్కసారి అయితే ఇది నాకు సోలో పర్ఫార్మెన్స్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు మనం చెప్పిన స్టెప్స్ వేయరు అండ్ తను తిరుగుతూనే ఉన్నాడనమాట. అండ్ ఇందులోకి నేను విహాన్ ఫేవరెట్ సాంగ్ చెలియా కూడా యాడ్ చేశాను. సో నేను ఆ స్టెప్ చేస్తూ ఉంటే, అంటే మనము చెయ్యి పాకెట్లో వేసుకొని ఆ స్టెప్ చేస్తాం కదా, సో తనకు వచ్చి ఆ ప్యాంట్లో పాకెట్ లేదనమాట. సో అది నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ తను ఊవా ఏదో అంటూ ఉన్నాడు. సో లోచన కూడా వెనకాల తనకి ఏదో పెయిన్ ఉన్నట్టుందనేసి సో చెక్ చేశాను అనమాట. చెక్ చేస్తే ఏం లేదు, అండ్ ముందు చూస్తే కూడా ఏం లేదనమాట. సో మళ్ళీ చెప్తున్నాడు తనకు పాకెట్ లేదనేసి. సో ఆ తర్వాత తను వేసుకున్న ప్యాంట్ పైన ఇంకొక పాకెట్ ఉన్న ప్యాంట్ వేసాను అనమాట. ఆ తర్వాత కొంచెం సాటిస్ఫై అయ్యాడు. సో ఇలానే అనమాట. సో ఈ ప్యాంట్ తీద్దామంటే అస్సలు ఒప్పుకొనే లేదు. అండ్ నేను వచ్చి ఇంకా అత్తమ్మ నాకు ఆల్రెడీ ఒక శారీ గిఫ్ట్ చేశారు కదా, సో అది చాలా రోజులైంది. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇద్దామనేసి బయలుదేరుదాం అనుకుంటే ఇంకా తనైతే అస్సలు ఏడుస్తూనే ఉన్నాడు. సో ఆ తర్వాత సార్ కొంచెం సెట్ అయ్యాక ఇంకా నేను టైలర్ దగ్గరికి వెళ్ళాలని స్టార్ట్ అయ్యాను. అండ్ అలానే వాకింగ్ లాగా ఉంటుంది కదా, సో విహాన్ని కూడా తీసుకొని వెళ్ళాను అనమాట. సో వెళ్తున్నప్పుడు ఇంకా విహాన్ ఫేవరెట్ షుగర్ కేన్ జ్యూస్ వచ్చింది. సో ఇంకా అదైతే ఇంకా పార్సల్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట, 28. సో ఈరోజు వచ్చి 28th ఫ్రైడే ఆఫ్టర్నూన్. సో నిన్న
టైలర్ దగ్గర బ్లౌజ్ ఇవ్వాలనేసి ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ నేను బ్లాగ్ తీయలేదు. సో ఈరోజు విహాన్ వాళ్ళది యాన్యువల్ డే అండ్ సాంగ్ ఏమో మ్యామ్ వాళ్ళకి ఇచ్చామన్నమాట దేని డ్యాన్స్ చేస్తామని. బట్ విహాన్ అయితే అస్సలు నిలబడుకోవడం లేదనమాట డ్యాన్స్ వేయడానికి. బట్ ఏమవుతుందో నాకు తెలీదు. సో ఏమీ ప్రాక్టీస్ చేయలేదన్నమాట. సో సాంగ్ బట్టి అక్కడే స్టేజ్ మీద ఏదో ఒకటి వేస్తాము. వాడు అసలు నా పక్కన నిలబడుకోవడం లేదు. సో ఏమన్నా ఇట్లా పట్టి వేద్దామంటే కూడా ఇంకా తిరుగుతున్నాడు, నా వెనకాల తిరుగుతూ ఉన్నాడు. బట్ చూడాలి ఏం చేయాలో తెలియదు. బట్ నేను చూపిస్తాను విహాన్ది అండ్ నాది అవుట్ఫిట్ ఏమని చూపిస్తాను. సో ఈ వైట్ డ్రెస్ తీసుకొని ఫస్టే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో యాన్యువల్ డే అయితే వైట్ వేసుకోవాలి అనేసి. సో ఈ వైట్ డ్రెస్ నాకు చాలా నచ్చింది అనమాట. సో యా, ఇది సింపుల్ అండ్ చాలా బాగుంది ఇది. ఆ తర్వాత దీనికి కమ్మలు అయితే ఇదా లేకపోతే నా దగ్గర ఉన్న స్టోన్ కమ్మలా తెలీదు. బట్ యా, ఇదైనా స్టోన్ది స్టడ్ అయినా వేసుకుంటాను. ఆ తర్వాత ఈ క్లిప్తో అనమాట, ఈ పర్ల్ క్లిప్తో మ్యాచ్ చేసుకుంటా. అండ్ చైన్ అయితే ఈ ఈవిల్ ఇదైనా లేకపోతే ఇదైనా. ఆ తర్వాత విహాన్ని చూపిస్తాను. సో నేను విహాన్ మ్యాచింగ్ వేసుకోవాలనుకున్నాము వైట్ కలర్ది. బట్ దొరకలేదన్నమాట. సో ఇదన్నమాట విహాన్ది. ఇదైనా లేకపోతే ఈ షర్ట్ అయినా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో బయట నాయిస్ వస్తుంది ఎందుకంటే హాల్లో అందరూ ఉన్నారు కదా. సో అన్నది సో ఎస్, ఈ షర్ట్ అయినా ఇదైనా. సో ప్యాంట్ ఆల్రెడీ ఎంఎన్ఎస్లో కొన్నది ఉంది. సో కాబట్టి ఆ ప్యాంట్తో అయితే మ్యాచ్ చేసేస్తాను. సో కరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే నేను వింటూ ఉన్నాను అనమాట నా వాయిస్ అయితే. అసలు నాకైతే అస్సలు అర్థం కాలేదు ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్గా మా పెట్ బ్రీజీ అరుస్తూ ఉండింది. సో ఈ ప్యాంట్ అనమాట. సో ఇదైతే కరెక్ట్గా 2 to 3 years అయినా విహానికి కొంచెం లూజ్గానే ఉంది. టీ షర్ట్ అయినా సో ఆ రెండిట్లో ఏదని తెలియదు. సో అంతే అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ విహాన్ నాతో ఉండాలంటే తనకి ఏదైనా నచ్చింది ఏమైనా ఇవ్వాలి. సో ఇప్పుడు నేను బిస్కెట్స్ చేయాలి. సో టైం ఆల్రెడీ చూస్తాను, టైం ఆల్రెడీ 2. మ్యామ్ వాళ్ళు కరెక్ట్గా 3:45కి ఉండమన్నారు. సో 4 o'clock ఫంక్షన్ స్టార్ట్ అవుతుందనేసి. సో చూడాలి మొత్తానికి డ్యాన్స్ వేస్తామా లేదా అయితే కరెక్ట్గా తెలీదు. ఎందుకంటే తెలియదు కదా. సో ఇక్కడే నా దగ్గర ఉండడం లేదంటే ఇంకా స్టేజ్ దగ్గర అంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. సో లెట్స్ సీ. సో ఇప్పుడైతే ఫస్ట్ బిస్కెట్స్ చేస్తాను. లంచ్ కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే బిస్కెట్స్ చేస్తాను. ఆ బిస్కెట్స్ చాలా ఈజీ అసలు. మన మెజరింగ్ కప్స్ అదంతా ఏం అవసరం లేదు. మనం ఏ కప్లో మనము ఆ ఫ్లోర్ తీసుకుంటామో ఆ కప్తోనే మనము అన్నీ మెజర్ చేసి వేసేద్దాం అనమాట, అంతే. సో ఇప్పుడైతే మనకి బర్నర్లో అన్నిటికంటే చిన్న బర్నర్లో కడాయి పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 minutes దాకా ప్రీహీట్ చేసుకోవాలి. అండ్ నేను తీసుకున్న మెజరింగ్ కప్ అదే అనమాట. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఆల్మండ్స్, క్యాష్యూస్, 1 కప్ రాగి పిండి, 1/2 కప్ గోధుమ పిండి, ఇందులోకి 1 కప్ బెల్లం అండ్ 2 pinch బేకింగ్ పౌడర్, 1 pinch బేకింగ్ సోడా, కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న గీ లేకపోతే మనము మెల్ట్ చేసుకున్న గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే గీ 1/2 కప్ యాడ్ చేసుకున్నా. ఒకవేళ సరిపోలేదంటే మనము మిక్స్ చేసేటప్పుడు 1 స్పూన్ అలాగా యాడ్ చేసుకొని మనము మిక్స్ చేసుకోవచ్చు. ఇందులోకి ఇలాచీ పౌడర్ లేకపోతే వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ నేనైతే ఏమి యాడ్ చేయలేదు. అండ్ ఇప్పుడు చేస్తున్నదైతే రాగి బిస్కెట్. ఒకవేళ కోకోనట్ బిస్కెట్ అయితే రాగి పిండి బదులు గోధుమ పిండి యాడ్ చేసి అందులోకి గ్రేట్ చేసిన కోకోనట్ యాడ్ చేస్తే సో కోకోనట్ బిస్కెట్ అయిపోతుంది. అండ్ లేదు అంటే గోధుమ పిండి మనం 1.5 కప్ వేసుకొని అందులోనే మనం చాకో చిప్స్ వేస్తే సో చాకో చిప్ కుకీస్ అయితే అయిపోతుంది. సో ఇలా అయితే మనము మోడిఫై చేసుకోవచ్చు. సో బేకింగ్ ట్రేలోకి కొంచెంగా
ఆయిల్ అయినా బటర్ అయినా గీ అయినా ఏదైనా అప్లై చేసి కొంచెంగా గోధుమ పిండి కూడా అట్లా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత బిస్కెట్స్ వచ్చి మనకి నచ్చిన షేప్లో షేప్ చేసి మనం ప్లేస్ చేయాలి. అండ్ ఒకసారి షుగర్ అంతా చెక్ చేసుకోండి. సో ఈ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు ఒకవేళ ఇంకొంచెం షుగర్ కావాలంటే అప్పుడు మనము పౌడర్ చేసుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ బిస్కెట్ షేప్ చేసి మనం ప్లేస్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే బేక్ చేసినప్పుడు బిస్కెట్ సైజు కొంచెం పెరుగుతుంది అనమాట, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇది బేకింగ్ వచ్చి కరెక్ట్గా లో ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ దాకా బేక్ చేయాలి. అండ్ ఆఫ్టర్ 25 మినిట్స్ మనం ట్రే బయట పెట్టాక బిస్కెట్స్ అయితే ఫస్ట్ సాఫ్ట్గానే ఉంటుంది, బట్ అది కంప్లీట్ కూల్ డౌన్ అయ్యాక కరెక్ట్గా ఉంటుంది. అండ్ బేక్ అయ్యాక ఇంకొక ట్రిక్ ఏంటంటే, సో ఆ గోధుమ పిండి మనం స్ప్రింకిల్ చేసి ఉంటాం కదా, అది కూడా కొంచెం బ్రౌన్ కలర్ అయి ఉంటుంది అనమాట. సో అంటే బేకింగ్ కరెక్ట్గా అయింది. అండ్ విహాన్ స్కూల్లో గెస్ట్గా వచ్చింది కలెక్టర్ సార్, అండ్ కలెక్టర్ సార్ వాళ్ళ వైఫ్ అనమాట. సో చాలా మంచిగా పిల్లల గురించి అయితే స్పీచ్ ఇచ్చారు. అండ్ ఆ రోజు 28th మార్నింగే విహాన్కి ఫీవర్ కూడా ఉన్నింది, ఆన్ అండ్ ఆఫ్గా ఉన్నింది. ఇంకా ఫీవర్ తగ్గింది అనేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ మళ్ళీ ఫీవర్ అనేది రైజ్ అయింది. ఇంకా నేను ఇంకా పారాసెటమాల్ సిరప్ అయితే ఇచ్చానమాట. అంత యాక్టివ్గా లేదు, బట్ డ్యాన్స్లో అయితే చాలా పేషెన్స్గా ఉన్నాడనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అండ్ సాంగ్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా 7 మినిట్స్ దాకా వెళ్ళిపోయింది అసలు నేను మర్చ్ చేసిన సాంగ్. బట్ యా మంచిగా అయితే డ్యాన్స్ అంతా అయింది అండ్ నేనైతే సాటిస్ఫైడ్. అండ్ డ్యాన్స్ చేసి వచ్చాక విహాన్ అయితే కాసేపు పడుకున్నాడు అనమాట, ఎందుకంటే ఇంకా సిరప్ ఇచ్చాం కాబట్టి. సో కాసేపు బాగానే పడుకున్నాడు, ఒక ½ అవర్ దాకా. ఫంక్షన్ అయితే 2 అవర్స్ అనుకుంటా అయిపోయింది, బట్ అక్కడే మధ్యలో విహాన్ నిద్రపోయాడు. ఇప్పుడు డ్రెస్ తీయమంటే అస్సలు తీయడం లేదు, అట్లీస్ట్ డ్రెస్ చేంజ్ చేద్దామంటే అస్సలు మాట వినడం లేదు. ఒకవేళ విహాన్కి ఫీవర్ తగ్గలేదంటే రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు? ఊవా ఉంటే వెళ్ళాలి కదా డాక్టర్ దగ్గరికి. సరే ఓకే. సో ఎస్, ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఇంకా తెలియదు అసలు ఏం చేస్తాననేసి, మళ్ళీ బోరింగ్గా ఉండకూడదు కదా. సో ఇప్పుడు తను ఏం కూడా తినలేదు, ఒక బిస్కెట్ అయితే తిన్నాడు. సో ఎస్, ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్. ఇది మాత్రం చెప్పు బాయ్ అనేసి. బాయ్. ఉందా? ఉంది. ఓకే బాయ్.